నమస్తే, వెల్కమ్ టు జ్యోతి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం. పనుల కంటే ప్రచారం మీద దృష్టి సారిస్తే గెలిచే వాళ్ళం అంటున్న కేటీఆర్. రద్దీకి అనుగుణంగా సంక్రాంతి బస్సుల ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అంటున్న కిషన్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం అంటున్న తుమ్మల. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దు అంటున్న హర్ష కుమార్. వైఎస్ జగన్ పై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆలపాటి. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ. లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరిన కర్నూలు వైకాపా నేతలు. యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రహదారి భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానం ఏర్పాటు చేస్తామంటున్న రేవంత్ రెడ్డి. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట మర్యాద పూర్వకంగా సీఎంను కలిశారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్ల వినియోగంపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించిన చంద్రశేఖర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఏఐ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో డిజిటలీకరణ అజెండాను అభివృద్ధి చేసేందుకు ఆయన ఆసక్తి చూపారు. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నాణ్యమైన సేవలు అందించేందుకు కావాల్సిన సాంకేతికత, నైపుణ్యాలు తమ వద్ద ఉన్నాయని సీఎంకు వివరించారు. సమావేశంలో మంత్రులు డి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పనుల మీద కంటే ప్రచారం మీద దృష్టి పెట్టి ఉంటే ఎన్నికల్లో గెలిచే వాళ్ళం అంటున్న కేటీఆర్. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుతో పాటు పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించినప్పటికీ ఆ ప్రాంతాల్లోనూ ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇవ్వలేదని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆ అంశాలపై ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు వెళ్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఈ రోజు జరిగిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అనుకోలేదని, అందుకే ఇష్టరీతిన హామీలు ఇచ్చారన్నారు. సీసీటీవీ కెమెరాల్లో పరిశీలించి మరీ సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా తెలంగాణ ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లోని ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యం కోసం షామియానాలు, కుర్చీలు, తాగునీరు, మొబైల్ టాయిలెట్ల సదుపాయం కల్పించింది. ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంఘర్ వద్ద కొత్తగా 36 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి బస్ భవన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసింది. వీటి ద్వారా ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పరిశీలించి దానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ధార్మిక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తోంది. ఆ పార్టీ హిందూ వ్యతిరేక ధోరణి ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే వారికి కంటగింపుగా ఉంది. దేశంలో రోజు రోజుకు ఆధ్యాత్మికత పెరుగుతోంది. అయోధ్యకు రావడం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పడం రాజకీయ దృక్పథంతో తీసుకున్న నిర్ణయమే. ఆ పార్టీ ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుంది. సరయూ నదిలో ప్రాణాలు కోల్పోయిన అమరుల ఆత్మలకు 22న శాంతి చేకూరుతుంది. G20 పార్లమెంట్ అఖిలపక్షం ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఇలా చేయడం వారికి అలవాటుగా మారింది. ఆ పార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే నా ప్రధాన లక్ష్యమని తుమ్మల వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించనున్నట్లు చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద జరుగుతున్న టన్నెల్ పనులకు బుధవారం పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమీక్షించి మీడియాతో మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైనది యాతాలకుంట టన్నెల్ పనులను 2 వైపుల నుంచి చేసుకుంటూ రావాలి. ఆధునిక సాంకేతికతను వినియోగించి వేగంగా పనులు పూర్తి చేయాలి. టనెల్ పనులు పూర్తయితే బేతుపల్లి,
తాడేపల్లి లంకసాగర్ కు నీళ్లు అందుతాయి. గండుగులపల్లిలో 4వ పంపు హౌస్ పనులు కొనసాగుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గానికి యాతాలకుంట టన్నెల్ ప్రధానమైనది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే నా రాజకీయ లక్ష్యమని తుమ్మల తెలిపారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలను ఇవ్వొద్దని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఫిబ్రవరి 8న రాజమహేంద్రవరంలో దళిత సింహగర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పాలనలో దళితులు నిరాదరణకు గురయ్యారు. ఎస్సీలపై అనేక దాడులు జరిగాయి. న్యాయం మాత్రం ఒక్క కేసులోనూ జరగలేదు. సామాజిక సాధికార యాత్ర పేరుతో మభ్యపెడుతున్నారు. దళితుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. సొంత మనుషులకు వేలాది ఎకరాలను దారాదత్తం చేస్తున్నారు అని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తాను అమలాపురం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని హర్షకుమార్ స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్మోహన్ పై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఆలపాటి కేసుల విచారణకు సహకరించి సీఎం జగన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా డిమాండ్ చేశారు. చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని తెదేపా అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో అవినీతి జరిగిందని వేసిన కేసును చూసి న్యాయ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ వస్తే అడ్డుకోలేదా? చంద్రబాబు తప్పు చేశారని నిరూపించడం వైఎస్ వల్లే కాలేదు, సీఎం వల్ల ఏమవుతుంది? తనపై పెద్ద ఎత్తున కేసులున్నా కోర్టుకు వెళ్లకుండా జగన్ కాలయాపన చేస్తున్నారు. అక్రమ కేసులు వేస్తే దొంగ అవడు, దొంగ దొరకాలేడు అని విమర్శించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ నెలకొంది. హైదరాబాద్ లో నివసించే ఏపీ వాసులు స్వస్థలాలకు కార్లు, ఇతర వాహనాల్లో పయనమయ్యారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు వరుస కట్టాయి. ఫాస్ట్యాగ్ ఉన్నప్పటికీ వాహనాలు ఎక్కువగా వస్తుండటంతో నెమ్మదిగా కదులుతున్నాయి. అక్కడే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసి పంపిస్తుండటంతో మరింత జాప్యం జరుగుతుంది. కర్నూలుకు చెందిన పలువురు వైకాపా నేతలు లోకేష్ సమక్షంలో తెదేపాలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వారికి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతారెడ్డి, కేవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, కైపా అశోక్ కుమార్ రెడ్డి తదితరులు వైకాపాకు రాజీనామా చేసి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలో పార్టీ గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేష్ వారికి సూచించారు. తెదేపాలోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని నేతలు చెప్పారు. వైకాపా ప్రభుత్వ వేధింపులతో జిల్లాకు వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అభ్యంతరకర వీడియోల వల్ల యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తుండటంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 15న ఆయా ఛానళ్ల జాబితాతో ఆ సంస్థ ప్రతినిధి తమ ఎదుట వ్యక్తి హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు భారత్లోని యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా చాట్కు కమిషన్ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ బీసీలకు పార్టీలో సమస్యల స్థానం అందించి రజక వృత్తిదారులకు జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది అని, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అందరికీ సముచిత స్థానం అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, మళ్ళీ తిరిగి సీఎం జగన్మోహన్ రెడ్డిని రజక సోదరులంతా సైనికులుగా పనిచేసి గెలిపించాలని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు విజయవాడ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో ఏపీ రజక వృత్తిదారుల ఆత్మీయ సమావేశం రజక బీసీ కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, భీమవరం రజక టౌన్ అధ్యక్షుడు చింతాడ శ్రీనివాస్ పాల్గొని రజకుల సమస్యల పట్ల వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రజక రాష్ట్ర నాయకులు అంజిబాబు, అడ్డాల నరసింహారావు, వైజాగ్ యువశ్రీ నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం నుండి రజకుల సమస్యల మీద మన సీఎం ఆఫీస్ తాడేపల్లికి రావటం జరిగింది. దానికి మన మేసాల రంగన్న గారు మా చైర్మన్ గారితో కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు
అప్పిరెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. మాకు ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి ఎస్ఐ జాబితాలో చేర్తకది లేట్ అవుతుంది కాబట్టి మీకు ఒక సుమారు 4.5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మెల్సీ గారి కార్యాలయంలో ఈరోజు వైఎస్ఆర్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురు తమ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి నుండి మంజూరు చేసిన సుమారు 4.5 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలకు అయ్యే ఖర్చులను అన్ని ప్రభుత్వమే భరిస్తోందని, పేద ప్రజల వైద్యానికి పెద్దపీట వేస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఉరి అయినా వేయండి, జీతాలైనా పెంచండి అని వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేలులో అంగన్వాడీలు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. 31వ రోజు సమ్మె యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మదన విజయ్ కుమార్ మాట్లాడుతూ సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బుద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు 31వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉరితాళ్లతో నిరసన తెలిపారు. అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అమానుషమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని వారన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన వాలంటీర్లతో ఈరోజు ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాళ్లపల్లి రవి, కోఆప్షన్ మెంబర్ అల్లా, జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, ఎంపీడీఓ వరప్రసాద్, మనోజ్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు వ్యవస్థ ప్రముఖమైనదని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా చూడవలసిన బాధ్యత మీపై ఉన్నదని, పథకాలు అందిన ప్రతి ఒక్కరి ఇంటికి దగ్గరికి పోయి గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమి చేశారు, ఇప్పుడు జగనన్న ఏం చేశారు అనే దానిపై మీరు ప్రజలకు అవగాహన కల్పించాలని, జగనన్న వస్తేనే వాళ్ళ ఇంట్లో వ్యవస్థ ఉంటుందని, సచివాలయ వ్యవస్థ ఉంటుందని, సంక్షేమ పథకాలు అమలవుతాయని, లేకుంటే అందరూ మోసపోతారని, చంద్రబాబు ఇప్పుడు చెప్తున్న సంక్షేమ పథకాలు గతంలో 2024లో 600 హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ప్రజలు చంద్రబాబు నమ్మే పరిస్థితిలో లేరని, కావున మీరు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని కోరారు. రాళ్లపల్లి రవి మాట్లాడుతూ మీకు వాలంటీర్లకు నియమించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరంతా కష్టపడి పనిచేయాలని కోరారు. హామీలు కూడా నెరవేర్చలేకపోవడం, మరి జన్మభూమి కమిటీని పెట్టి ఒక రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే పెన్షన్లు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే పథకాలు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే బిల్డింగులు కానీ ఏదైనా కూడా ఇచ్చే పరిస్థితి ఆనాడు ఉంది. మరి డాక్రా సంబంధించి మేము అధికారంలోకి వస్తే డాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 48వ వార్డుకు చెందిన ఓ వ్యక్తి తన తల్లి మృతి చెంది 9వ రోజు కార్యక్రమం చేస్తున్నారన్న విషయంతో ప్రొద్దుటూరులోని ప్రభుత్వ మద్యం షాపులో వారి బంధువులతో కలిసి వెళ్లి ఒక్కొక్కరు 3 క్వార్టర్ బాటిళ్లు ముందు కొనుక్కున్నారని తెలిపారు. వేరువేరుగా తీసుకెళ్లకుండా అందరూ కలిసి ఒక బ్యాగులో మద్యం బాటిళ్లను వేసుకొని మద్యం షాపు నుంచి పక్కకు వస్తూనే అక్కడే ఉన్న ఎక్సైజ్ అధికారులు వారిని పట్టుకొని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారు తన తల్లి దినమని చెప్పినా వినిపించుకోకుండా కేసు నమోదు చేసే ప్రయత్నం చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించి 2-3 అధికంగా మద్యం బాటిళ్లు తీసుకెళ్తుంటే పట్టుకొని కేసు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వారేమైనా ఇతర రాష్ట్రాల మద్యం తీసుకెళ్తున్నారా లేక కల్తీ మద్యం విక్రయిస్తున్నారా అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగశేషారెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, వరికూటి ఓబులరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.